హలో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్కి స్వాగతం. ఇవాళ వీడియోలో నేను రీసెంట్గా ఫిబ్రవరి 2026 ఈ ట్యాక్స్ పీరియడ్కి సంబంధించి జిఎస్టిఆర్ 3B ఫైల్ చేసేటప్పుడు ఒక కొత్త అప్డేట్ అనేది వెబ్సైట్లో రావడం జరిగింది. దాని మీద చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అది ఎలా ప్రాసెస్ చేయాలి అన్నది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో ఉన్న కంటెంట్ అందరికీ ఉపయోగపడేది కాబట్టి జిఎస్టీ వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తెలుగులో నేను చాలా క్లియర్గా లైవ్లో ఫైల్ చేసి చూపిస్తాను. సో అందరికీ ఉపయోగపడుతుంది. ఆ, ఇంకొకటి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం వ్యూ చేస్తుంటే కనుక మీరు యూట్యూబ్లో కిందనే మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. సో టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైనా సరే మీరు జాబ్ చేస్తున్నా, లేకపోతే మీరు స్టూడెంట్స్ అయినా, బిజినెస్ పీపుల్ అయినా, ఎవరైనా ఏ కేటగిరీలో ఉన్నా సరే కొత్తగా ఎవరైనా ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అనుకుంటే, సో అది అమెజాన్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, లేకపోతే మింత్రా కానీ మీషోలో ద్వారా కానీ మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే అసలు ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మంచి ప్రోడక్ట్ని ఏ రకంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ బిజినెస్ డెవలప్మెంట్ ఆన్లైన్ ద్వారా ఏ రకంగా చెయ్యొచ్చు అనేదంతా కూడా ఒక 2 days సెషన్ కండక్ట్ చేస్తున్నాం. మీకు May 2 సాటర్డే వచ్చింది. May 2 and 3 2 days సెషన్ ఉంటుంది. విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్లాసెస్లో కండక్ట్ చేస్తాము. ఎవరైనా సరే మీకు ఈ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా 9292959527 అండ్ 9640054074 ఈ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ మెయిన్ మన టాపిక్లోకి వచ్చేద్దాం. జిఎస్టీలో మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. తెలిసిందే కదా, ఫైనాన్షియల్ ఇయర్ ట్యాక్స్ పీరియడ్ అనేది తీసుకోవాలి. సో 2025-26 తీసుకున్నాను. అండ్ క్వార్టర్ అన్నప్పుడు Q4. ఓకే, సో Q4 అండి. అండ్ ఫిబ్రవరి ట్యాక్స్ పీరియడ్ ఇదిగోండి. సెర్చ్ GSTR 1, GSTR 3B. ఓకే, సో ఈ GSTR 3Bలో మీకు ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ టేబుల్స్ అన్నీ వస్తాయి కదా మనకి. 3.1 టేబుల్, సో ఇది అందరికీ తెలిసిందే. 3.1 టేబుల్ అది ఎక్కడి నుంచి అండి డేటా ఇందులోకి వస్తుంది? లైబిలిటీస్ కదా. GSTR 1లో మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ ఆర్సీఎంకి సంబంధించి మీరు ఏదైనా కట్టాలి అంటే 3.1లోకి వస్తాయి. ఇదేమో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించింది. ఓకే, ఈ రెండు ఆటో జనరేట్ అయిపోతాయి. సో తర్వాత చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తాం, ప్రొసీడ్ టు పేమెంట్ అంటాం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం కట్టాల్సిన లైబిలిటీస్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. అంటే నేను ఇక్కడ లైవ్లో ఒక ఫైల్ చూపిస్తున్నానండి. ఇది ఐజిఎస్టీ కట్టాలి, దానికి అగైనెస్ట్గా సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అండి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చింది, సార్ నేను ఇక్కడ ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి, ఏమీ కట్టక్కల్లా. మనకి యాక్చువల్గా అయితే ఇది లైబిలిటీ అండి. ఎక్కడి నుంచి వచ్చింది? GSTR 1 నుంచి GSTR 3Bలో 3.1 టేబుల్లోకి వచ్చింది కదా, అక్కడ నుంచి మళ్ళీ ఈ టేబుల్లోకి వస్తుంది. తెలిసిందే కదా అందరికీను. ఈ టేబుల్లోకి డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి 6.1 కదా టేబుల్ నేము. 6.1 టేబుల్లో ఐజిఎస్టీ కట్టాల్సింది 6882 ఉంది. అండ్ సిజిఎస్టీ 2427 అండ్ ఎస్జిఎస్టీ వచ్చి 4455. ఓకే, ఇది అడ్జస్ట్ అయిపోయింది. మనమేమి క్యాష్ కట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ ఫైల్లో కదా. ఐటీసీని అడ్జస్ట్ చేసేసుకున్నామండి. కానీ మీరు ఐటీసీని అడ్జస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందండి, మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ టు లెడ్జర్. దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు ఫైల్ కొడతాం కదా. కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చారు, ట్యాక్స్ లైబిలిటీ బ్రేకప్ యాజ్ అప్లికబుల్ అన్నారు. సో సింపుల్గా క్లిక్ చేయండి. సో కన్ఫర్మేషన్ చేసుకోండి అంటోంది మీ లైబిలిటీని. మళ్ళీ ఒకసారి ఎంత అమౌంట్ కట్టాలి? ఓకే, 6882 అండి. ఈ అమౌంట్ కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఇక్కడ చేయడానికంటూ ఏం లేదు, జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకోవడమే, టెన్షన్ ఏం పడక్కల్లా. చేసి ఏం చేయాలి, సేవ్ చేయండి. సో బ్రేకప్ ఆఫ్ లైబిలిటీ సేవ్ రిక్వెస్ట్ ఈస్ అండర్ ప్రాసెస్.
ఇమ్మీడియట్గా మనకి ఏమొచ్చిందండి? సో గ్రీన్ కలర్లో కూడా వచ్చింది కదా, సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇప్పుడు నెక్స్ట్కి రండి, వెరిఫికేషన్. ఓకే, సో ఆథరైజ్డ్ సిగ్నేటరీ తీసుకుని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైల్ జిఎస్టిఆర్ 3B విత్ ఈవీసీ ఆర్ డిజిటల్ సిగ్నేచర్ ఏదైనా అవ్వచ్చు. సో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటండి? సింపుల్గా 3Bలో మీరు ఫైల్ చేసేటప్పుడు ఈ టేబుల్ ఒకటి యాడ్ వస్తుంది, జస్ట్ సేవ్ చేయడం అండ్ వెరిఫికేషన్ చేయడం. సో ఇప్పుడు నేను ఫైల్ జిఎస్టిఆర్ 3B విత్ ఈవీసీ తీసుకుంటున్నాను, ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్. సో మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఏదైతే ఓటీపీ వస్తుందో దాన్ని మనం ఎంటర్ చేస్తాం. సో ఇది అందరికీ మీకు తెలిసిందే కదండి. సో ఓటీపీ ఎంటర్ చేయడం, వెరిఫై చేయడం, ఫైలింగ్ సక్సెస్ఫుల్. సింపుల్ ప్రాసెస్. కొత్తగా యాడ్ అయిన దానివల్ల కొంచెం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు. రైట్ అండి. సో ఓటీపీ ఎంటర్ చేసాను, అయిపోయింది కదా. సో డౌన్లోడ్ ఫైల్డ్ జిఎస్టిఆర్ 3B. ఓకే, ఇదిగోండి ఫైల్డ్ అని మనకి వచ్చింది. రైట్, ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అండి. సో మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సర్వీసెస్లో, రిటర్న్స్లో వ్యూ ఫైల్డ్ రిటర్న్స్. ఓకే, వ్యూ ఫైల్డ్ రిటర్న్స్, ఫైనాన్షియల్ ఇయర్ 25-26, సెలెక్ట్ మంత్లీ అండ్ మంత్ అన్నప్పుడు ఫిబ్రవరి. ఓకే, రిటర్న్ టైప్ జిఎస్టిఆర్ 3B సెర్చ్. సో ఇదిగోండి ఆల్రెడీ ఏఆర్ఎన్ కూడా జనరేట్ అయిపోయింది, ఎక్నాలెడ్జ్మెంట్. సో ఇది మళ్ళీ మీరు వ్యూ చేసుకుని, సో నేనైతే చాలా క్లియర్గా అందరికీ గైడ్ చేస్తానండి. మన క్లాసెస్లో కూడా ఫైల్ చేసిన వెంటనే ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసి మీరు సేవ్ చేసుకుని ఉంచమంట, ప్రతిసారి వెబ్సైట్లోకి వెళ్ళకుండా. సో ఈ ప్రాసెస్ అయితే అలవాటు చేసుకోండి. కన్సల్టెంట్స్ అనుకుంటారు, సార్ నాకు 100 మంది ఉన్నారు అందరిది చేయాలా అంటే, చేస్తే మీకే మంచిదండి. నేను ఏం చేస్తానంటే ప్రతి క్లయింట్ది కూడా ఒక ఫోల్డర్ పెట్టుకుని అందులో ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ పెడతా. నా దగ్గర ఆల్మోస్ట్ 2002 నుంచి కూడా నా క్లయింట్స్ ఉన్నారండి. ఎందుకంటే నేను నా ట్రైనింగ్ కానివ్వండి, నేను చేసే సర్వీస్ కానివ్వండి 2002 ఆగస్ట్ నుంచి చేస్తున్నా. ఇప్పటికీ కూడా నేను వాళ్ళది మాన్యువల్ చేసినవి కానీ లేకపోతే సిస్టమ్ ద్వారా జనరేట్ చేసినవి కానీ కంపల్సరీగా ఏంటి అంటే వాళ్ళ ఫోల్డర్లో ఫైల్డ్ కాపీస్ పెట్టేస్తారండి. చాలా చాలా అవసరం అది. ఆ డేటా అనేది మన దగ్గర ఉంటే ఎప్పుడైనా మనం దేనికైనా ఆన్సర్ చేయడానికి ఉంటుంది, డిపెండెన్సీ అనేది అవసరం లేదు. ఓకే, సో ఫైల్ చేసిన కాపీని మీరు సేవ్ చేసి పెట్టుకోండి, కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇవాళ చెప్పిన ఈ కొత్తది కానీ చాలా చిన్న పాయింట్, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది అయితే ఏముండదు. సో జిఎస్టిఆర్ 3Bని ఇప్పుడు నేను చూపించిన ప్రకారం మీరు ఫైలింగ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.